ప్లే క్షణక్షణం ఆనంద వీక్షణం. జీ తెలుగులో రాత్రి 7 గంటల స్లాట్ లో టెలికాస్ట్ అవుతూ చక్కటి ప్రేక్షకాదరణతో విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ నిండు నూరేళ్ల సావాసం. ఈ సీరియల్లో ఇటీవలే బాగి అమరేంద్రల పెళ్లి జరిగింది. మొత్తానికి మనోహరి అమరేంద్రను పెళ్లి చేసుకునే విషయంలో విఫలమైంది. కట్ చేస్తే పెళ్లైన తర్వాత మనోహరి బాగి మీద పగని పిల్లల మనసుల్లో నింపేస్తోంది. అయితే ప్రస్తుతం ఎపిసోడ్స్ లో ఇక తనకి భూలోకంలో పని అయిపోయిందని తనని యమలోకానికి తీసుకువెళ్ళమని ఆరు గుప్తా గారిని అడుగుతుంది. అయితే యమలోకానికి ఆరు వెళ్ళిపోతుందా, ఇక ఆ క్యారెక్టర్ ని తీసేస్తారా, అయితే ఇక ఆ క్యారెక్టర్ ని ఎండ్ చేస్తారా అని అనుకుంటున్నారు. కానీ ఆరు క్యారెక్టర్ ని ఎండ్ చేయరు అనే అనిపిస్తోంది. ఇప్పుడు అమరేంద్ర బాగిని భార్యగా స్వీకరించను, లోకానికి మాత్రమే నువ్వు భార్యవి అని చెప్తాడు అని అనిపిస్తోంది. దాంతో ఆరు మళ్ళీ అమరేంద్ర బాగీలు ఒకటయ్యే వరకు భూలోకం నుండి వెళ్ళిపోకూడదు అని చిత్రగుప్తుడిని కోరుతుంది అని అనిపిస్తోంది. ఇలా రాబోయే ఎపిసోడ్స్ ఉండొచ్చు అని అనిపిస్తోంది. ఖచ్చితంగా ఆరు క్యారెక్టర్ని క్లోజ్ చేయరు. ఖచ్చితంగా ఆరు క్యారెక్టర్ సీరియల్ క్లైమాక్స్ వరకు ఉంటుంది. ఎందుకంటే ఆరు క్యారెక్టర్ లేకపోతే నిండు నూరేళ్ల సావాసం సీరియల్కి ఎలాంటి అందము ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఆరు క్యారెక్టర్ని చివరి వరకు ఉంచుతారు. ఆరు క్యారెక్టర్ని తీసేస్తారా, ఉంచుతారా, ఆరు క్యారెక్టర్ ఉండాలనుకుంటున్నారా, లేకపోయినా పర్వాలేదనుకుంటున్నారా, కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.